హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. ఈరోజు ఒక హాస్పిటల్ విషయంలో అధికార పార్టీని అండ్ హెల్త్ మినిస్టర్ను కాంట్రవర్సీ చేయడం జరుగుతుంది ఈ ఫేక్ ఛానళ్ళతోటి. ఒక్కసారి ఏం జరిగింది? ఈ హాస్పిటల్ ప్రాబ్లమా, సూపరింటెండెంట్ ప్రాబ్లమా, లేకపోతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వందా, లేకపోతే ఫేక్ ఛానళ్ళదా? రాష్ట్ర ప్రజలు ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాం. చూద్దాం ఒకసారి. భాషలు అందరూ ఇన్ఛార్జ్లే అంట. పెద్ద ఆసుపత్రుల్లో కింది స్థాయి సిబ్బంది పైన నిఘా కరువు, పర్యవేక్షణ కొరబడి రోగులకు టికెట్లు అంట. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తాజాగా 2 చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పరీక్షలకు పంపడము, అది లీక్ అవ్వడం సంచలనంగా మారింది. పేషెంట్ కేర్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కిషోర్ ను ఆ పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు మరొకరిని ఇన్ఛార్జ్ పర్యవేక్షకులుగా నియమించింది. 1200 మంది. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఈరోజు హెల్త్ మినిస్టరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏ హాస్పిటల్లో ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరి దగ్గర డబ్బు ఉందో కొంతమంది ప్రైవేట్ను హాస్పిటల్ను అనుసరిస్తారు, కొందరు గవర్నమెంట్ హాస్పిటల్ను అనుసరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా ఏ హాస్పిటల్లో ప్రాబ్లం ఉన్నదని తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు ఈ కేసీఆరే ఎక్కడ ఎవరికి తిరగకుండా, ఎవరిని పరామర్శించకుండా, మనుషులు చనిపోతే గిన పారాసెటమాల్ వేసుకుంటే బ్రతుకుతాడు అనే ఘనత కేసీఆర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి ప్రజలకు. ఇది కంట్రీలు అటువంటిదే భయపడ్డాయి. తిరుపతి భయపడిన టెంపుల్ మూసేయడం జరిగింది. అలాంటి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మంచి సూచన ఇవ్వలేక పారాసెటమాల్తో పోల్చి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిన కేసీఆర్. తర్వాత హరీష్ రావును హెల్త్ మినిస్టర్ చేసినాక హరీష్ రావు ఏ ఒక్కరు సిబ్బందితోటి సమావేశం ఎప్పుడు చేయలేదు. రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆలోచన చేయదు. వాళ్ళకి కేవలం ఏం కావాలంటే ఏ మినిస్టర్ చేసినా, ఏ హాస్పిటల్లో సమావేశం చేయకపోయినా అక్కడ ఇన్కమ్ సోర్స్ చూస్తారు తప్ప ఏ ఒక్కడు ప్రజలను అనుసరించి ప్రజల గురించి, ప్రజల మంచి గురించి ఆలోచన చేసేది ఎవరికీ లేదు. కాబట్టి ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కిషోర్ గారు చదువుకొనే వచ్చి సూపరింటెండెంట్ అయ్యాడు. డాక్టర్లు చదువుకోనే సూపరింటెండెంట్ అయ్యాడు. బర్లగాసి రాలే. వీడు మాట్లాడే మాటలకు ఎట్లుంటుందంటే కొంచెం అర్థం ఉండాలి. అర్థం ఉంటే బాగుంటుంది. వీరు చెప్పేది ఏంటంటే ఎక్కడ పోయి కాంగ్రెస్ను అనవసరమైన మాటలతోటి విమర్శించాలి, బ్లేమ్ చేయాలి. తర్వాత ఈ ఫేక్ ఛానళ్ళతోటి, ఈ ఫేక్ ఛానళ్ళు మొత్తము కాంగ్రెస్ పార్టీని కాంట్రవర్సీ చేయకపోతే అధికార పార్టీ మీద వీడికి నెలకి టిప్పు రాదు, డబ్బులు ఎవడు ఇయ్యడు. నిజాన్ని అబద్ధం చేసే తలవంపులు తెచ్చే పరిస్థితి ఇది. కరెక్ట్గా కడుపుకు అన్నం తింటే ఎవడీ పనులు చేయడు. ధైర్య సాహసాలు ఉంటే, ఛానల్ నడపాలనుకుంటే, 24 గంటలు ప్రజలకు మంచి చేయాలనుకుంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నీతి నిజాయితీగా పనిచేయాలి, నీతి నిజాయితీగా ప్రజల ముందుకు పోవాలి తప్ప వీళ్ళు ఎవరిని కాంట్రిబ్యూట్ చేయడానికి రైట్ లేదు. నువ్వు నిలది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. సూపరింటెండెంట్ ఏం చదువుకోలేదా? డాక్టర్లు చదువుకోలేదా? పిల్లలకు అన్యాయం చేసినట్టుంటుందా? పిల్లల ప్రాణాలు తీసినట్టుంటుందా? కొంచెం మనం సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక్కసారి ఇందాం ఇది. మందికి పైగా 1200కి పైగా పడకలతో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలోనూ సూపరింటెండెంట్ పోస్ట్ లేకపోవడం, దశాబ్దాలుగా ఇన్ఛార్జ్లోనే పర్యవేక్షకులుగా నియమించాల్సి వస్తుంది. ఇక ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న నీలోఫర్ పిల్లల ఆసుపత్రి గాని, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి గాని, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి గాని, తీవ్ర ఆసుపత్రి గాని, చాటి తదితర 8 ఆసుపత్రులలో పర్యవేక్షకులే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ వరంగల్ ఏజీఎం ఆఫీస్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఉస్మానియాకు వచ్చేసింది, కోటి హాస్పిటల్కి వచ్చింది, ఎర్రగడ్డకు వచ్చింది. అంటే దేశమంతా మాదే వీళ్ళు చేసేది. వీళ్ళకు ఏరియా ఎక్స్టెన్షన్ తెలియదు. ఆ ఊర్లో ఉండి వచ్చేసిండు. మన దీన్ని ఏమంటారంటే మున్గోడు. మున్గోడులో ఉండి వచ్చి ఈ మధ్యన వీడు ఒక అమ్మాయి విషయంలో జైలుకి పోయిండు. ఆ జైలుకి పోయిన
సిగ్గు శరం లేదు, మరి ఎట్లా తల లేపి తిరుగుతుండో తెలియదు. కానీ ఈరోజు అధికార పార్టీలో మంచి చేసినప్పుడు అన్ని హాస్పిటళ్ళు, రైతులు, స్టూడెంట్స్, తర్వాత రైతుల రుణమాఫీ, తర్వాత లేడీస్ విషయంలో, తర్వాత ప్రతి హాస్పిటల్ అనుకూలంగా అన్ని విధాలుగా రాష్ట్రం అంతా బాగుంటే ఈరోజు వాళ్ళను బ్లేమ్ చేసి హాస్పిటల్ గురించి మొత్తం వీళ్ళని హీరోలను చేస్తుండు, వాళ్ళని జీరోలను చేస్తుండు. అధికారం కోల్పోయిన పిచ్చి వాళ్ళకు పట్టింది. ఆ డబ్బును ఖాళీ ఉంచకుండా వీళ్ళకి ఇవ్వడము, అడక తినడం స్టార్ట్ చేసిండ్రు. అందుకే ఏం చేస్తారంటే ఈరోజు వరంగల్ ఏజీఎం ఆసుపత్రికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఈ చిన్నారుల గురించి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పరీక్షలకు పంపడం అంట. తర్వాత దాన్ని సంచలనంగా మారిందంట అది. మరి ఏమైంది సంచలనంగా మారి? ఏం చేసిండ్రు? కావాలని చేస్తారా? చదువుకోలేదా? వాళ్ళు డాక్టర్లు కాలేదా? సూపరింటెండెంట్ కాలేదా? కొంచెమన్నా అర్థం ఉండాలి మాట్లాడితే. తర్వాత వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎలా ఉద్యోగం చేస్తారు? అంటే ఉద్యోగం అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన స్టాఫ్ ఉండే, ఇప్పుడు స్టాఫ్ లేదు. అంటే వీళ్ళకి స్పెషల్గా ఏమన్నా దింపినరా? లేకపోతే వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి కొత్తగా పెట్టినరా? అంటే వాళ్ళకి ట్రైనింగ్ లేదా? హాస్పిటల్కి కొనసాగిస్తలేరా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి ఏమన్నా. తర్వాత ఇదే నిర్లక్ష్యం తీవ్రంగా గణించిన ప్రభుత్వం ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కిషోర్ను ఆ పదవి నుంచి తప్పించరు. ఎక్కడైనా ఏదైనా ట్రీట్మెంట్లో భేదం వస్తే, తప్పు కనిపిస్తే ప్రజలే ముఖ్యమన్న అధికార పార్టీలో ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగిస్తారు. తర్వాత తొలగించినప్పుడు హాస్పిటల్ ఖాళీగా ఉండదు కదా, వెంటనే ఇన్ఛార్జ్ పర్సన్ను అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేయకపోతే హాస్పిటల్ మూసుకొని కూర్చోరు. కొంచెమన్నా అర్థం ఉండాలి మాట్లాడేటప్పుడు. తప్పించిన తర్వాత ఇప్పుడు అదే మరొకరిని ఇన్ఛార్జ్గా పర్యవేక్షకులుగా నియమించింది. అంటే 1200 మంది పైగా పడకలు ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోనూ రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇన్ఛార్జీలే పర్యవేక్షణలుగా నియమించవలసి వస్తుంది. అంటే ఏజీఎం ఆఫీసులో వరంగల్ని వదిలిపెట్టిండు, ఆడికెళ్ళి ఆడ లాత్ కొట్టేస్తే ఈడికి వచ్చి పడ్డాడు. ఎక్కడ? ఉస్మానియాకి వచ్చాడు. ఉస్మానియాకి వెళ్ళి కోటిలో పడ్డాడు. కోటిలో పడి ఎక్కడ పోయి నేను ఈరోజు నా బ్యాలెన్స్ తీర్చుకున్నా, నేను ఏదో ఒకటి చేసిన, కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసిన అనేది మనసులో నిండా ఇట్లా నిర్లక్ష్యంతో కపటవాదితోటి మొత్తము పార్టీని, తర్వాత హెల్త్ మినిస్టర్ను, తర్వాత హెల్త్ ఆఫీసర్లను అందరినీ బ్లేమ్ చేయడం జరిగింది.